క్రీస్తునందు ప్రియమైన వారలారా, మర్నాతా ప్రియులారా, ఆత్మీయ యుద్ధరంగంలో ఎప్పుడూ విజయమే లభిస్తుందని అనుకోకూడదు. కొన్నిసార్లు పడిపోవడం, వెనక్కి జారిపడడం కూడా జరుగుతుంది. అలాంటి సందర్భంలో సాతానుడు మనలను చూచి నవ్వుతూ, "నీవు నన్ను జయించలేవు. నీ ఆత్మీయ ఖడ్గాన్ని పడేసి నాకు లొంగిపోనంటాడు." కానీ మనం మన ప్రభువైన యేసుపై భారం వేసి, మళ్ళీ ఆయన శిలువ చెంత చేరి, కన్నీటితో మన లోపాలను ఒప్పుకొని, "ప్రభువు, నేను పాపిని, భ్రష్టురాలిని, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను కరుణించి నాకు సహాయం చేయి దేవా" అని మొరపెట్టుకోవాలి. ప్రియులారా, వెనక్కి జారిపోయి పడిపోయిన మనలను మనుష్యులు గేలిచేచి, అవమానపరిచి త్రోసివేస్తారేమో కానీ, మన తండ్రి, మన కల్వరి నాథుడు అలా ఎన్నటికీ చేయరు. అంతేకాదు కానీ, మనల్ని ఇంకా ప్రకాశవంతంగా చేస్తారు. దేవుని కృప వలన మాత్రమే మనం శోధనలను జయించగలుగుతాం. ఆయన జారిపోయామని మనల్ని వదిలివేయడు కానీ, తన చేత్తో పడిపోయిన మనల్ని నెమ్మదిగా పైకి లేపి, నిలబెట్టి నడిపిస్తారు. అపజయాలు, తప్పిదాలు అన్నీ నా రక్షణకర్త అయిన యేసు ప్రభువుపై ఎక్కువగా ఆధారపడడానికే మనకు దోహదం చేస్తాయి. మనం జీవితంలో ఓడిపోయి, పడిపోయి, తప్పులు చేస్తూ అదే స్థితిలో ఉండిపోతే సాతాను మనల్ని ఇంకా అణగద్రొక్కుతాడు. పడిపోయిన స్థితిలో ప్రభువును ఎప్పుడూ మనం విడవకూడదు. అలా చేస్తే సాతానుడు రాబందులాగా మనపైకి దూకుతాడు. సాతాను సాధారణంగా విశ్వాసులపై ప్రయోగించే సాధనం ఏమిటంటే, మనం యేసు ప్రభువు అంతటి పవిత్రులం కాలేమని, మన పాపాల నుండి ఎన్నటూ బయటపడలేమని నిరుత్సాహపరచడం. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కూడా గొప్ప దైవభక్తులు ఏదో ఒక సమయాన ఆధ్యాత్మికంగా పడిపోయినట్టు చూడగలం. ఉదాహరణకు, రాజైన దావీదు గొప్ప యోధుడు, సంగీత గాయకుడు. అయినా అతడు పాపం చేసి దేవుని ఉగ్రతకు లోనయ్యాడు. పొరుగువాని భార్యను ఆశించి ఆమె భర్తను యుద్ధరంగానికి పంపించి అతని చావునకు కారకుడయ్యాడు. ఇక యాగోబు సంగతి చూస్తే, దేవదూతలతో పోరాడిన గొప్ప ప్రార్థనా పరుడైనప్పటికీ వృద్ధుడైన తండ్రిని మోసగించి తన సోదరుని జ్యేష్ఠత్వాన్ని హరించాడు. అంతేకాక రాహేలును ప్రేమించి ఆమె అక్కను అవమానించాడు. మోసం, దగ, కుట్ర, కృతజ్ఞతలతో కూడిన సాలెగూడులో చిక్కుకున్నాడు. అయినా అతడు కూడా దైవభక్తుల్లో గొప్పవాడే. యేసు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకిన పేతురు కూడా పశ్చాత్తాపడి ముందుకు సాగాడు. పాపపు బురద నుండి పైకి లేచి పెంతెకోస్తు దినాన 3000 మందిని విశ్వాసంలోకి నడిపించాడు. వీరంతా తమ అపజయాల్లో బలం పొంది మహాశక్తితో దేవుని సేవ చేశారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో పడిపోయిన వారే, పరిపూర్ణులెవ్వరూ లేరు. అపోస్తలుడైన పౌలు కూడా రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, మంచి చేయాలని తలంచినా చేయలేకపోతున్నానని, ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నానని పౌలు వాపోయాడు. అతడింకా ఇలా వ్రాశాడు, "నేనెంత దౌర్భాగ్యుణ్ణి! మరణానికి లోనైన నా శరీరం నుంచి నన్నెవ్వరు విడిపిస్తారు? దీనికి జవాబు ప్రభువైన క్రీస్తే. ఆయన తప్ప ఇంకెవ్వరూ తప్పించలేరు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాను." నీవు పడిపోయి తప్పులు చేస్తున్నప్పుడు క్రైస్తవ్యులు నీ బాహ్య జీవితాన్నే చూస్తారు కానీ లోనికి చూడరు. యేసు ప్రభుని కన్నిటితో ధ్యానించి నీ బలహీనతలు ఎదుర్కో. ఆయన మీదే ఆనుకో. నీ బలహీనతలను ఆయనతో సరిచేసుకో. దైవశక్తిని కవచంగా, రక్షణను శిరస్త్రాణంగా, నీతిని డాలుగా, సత్యమనే దట్టిని, సువార్త అనే చెప్పులను, దైవవాక్యం అనే ఆత్మీయ ఖడ్గాన్ని ధరించి, ఆయన బలమైన చెయ్యి నా చేతిలో ఉండంగా విశ్వాస పోరాటంలో నేనెలా ఓడిపోతాను, నాకు ఓటమి లేనే లేదు అనే ధైర్యంతో అడుగు వెయ్యి.